యూత్‌లో ఎందుకు ఈ సమస్య పెరుగుతుంది? ఇప్పుడు యంగ్‌స్టర్స్ అంటే వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని రీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు యూత్ నుంచే ఆ ప్రాబ్లమ్ వస్తుంది. కొందరు పెళ్ళిళ్ళు కూడా మానేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అవునండి. పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అటు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందువల్ల? యాక్చువల్ ఎరెక్టైల్ ఫంక్షన్కి అత్యంత ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఒకటి ఏజ్, ఇంకోటి స్ట్రెస్, ఇంకోటి లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్. అంటే లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ 4 పెద్ద జబ్బులేం కావు. ఇందులో ఎక్కడ జబ్బు లేదు. స్ట్రెస్ అనేది ఒక జబ్బుగా మనం ట్రీట్ చేయట్లేదు. మనం పనిచేస్తున్న క్రమంలో టెన్షన్ పడుతున్నాం, టెన్షన్ పెట్టేవాళ్ళు ఉంటారు, టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు, తట్టుకొని చేయగలగాలి, లేకపోతే ఆ ప్రైస్ వదలగలగాలి. ఇది స్ట్రెస్కి సంబంధించింది. ఏజ్ మనం ఆపుకోలేం. ఎట్లాగో 25 years అప్పుడు పీక్ లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. 35 yearsకి వస్తే తగ్గుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ 1% తగ్గిపోతుంది. సో 35 yearsకి ఆయనకు 90% కెపాసిటీ ఉందనుకుందాం. 70 yearsకి వచ్చినప్పటికల్లా అది 60%కి వచ్చేసింది. ఇంకా అట్లా తగ్గుతూ పోవడం అది న్యాచురల్ డిక్లైన్. దాన్ని ఆపడము కుదరదు. ఆపుతా అంటే కూడా నమ్మశక్యం కాదు. మరి ఏజ్ వల్ల ఏం జరిగింది అంటే జనరల్గా రక్తనాళాలు ఏవైతే సంకోచ వ్యాఖ్యలు చెందుతాయో అవి స్టిఫ్ అవుతాయి. వాటి ముందున్నటువంటి ఎలాస్టిసిటీ తగ్గుతుంది. తగ్గడం వల్లనే బీపీ వచ్చింది మనకు. మన బీపీ వచ్చింది కూడా ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల వచ్చినటువంటిది. ఆర్టీరియోలో స్క్లిరోసిస్ అంటాం. అది ఎప్పుడైతే పీనల్ ఆర్గాన్ మీద వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతాయి. ఎక్సర్సైజ్ అంటే కేవలం కాళ్ళకు చేతులకు కొంచెం ఫ్లో వచ్చింది అట్లా కాదు. బ్రెయిన్లో కూడా కొన్ని కెమికల్స్ కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఎండార్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్. మనకు ఏదైనా నచ్చింది చూసాం, మంచి సినిమా చూసాం, మనం హ్యాపీగా ఉంటాం. నచ్చిన భోజనం చేస్తే కూడా వేర్ హ్యాపీ, సాటిస్ఫై అయ్యాము. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే కూడా హ్యాపీనెస్ వస్తుంది. దాని పేరు ఎండార్ఫిన్స్. మనం ఎక్సర్సైజ్ చేయడం ఎవరికైనా బద్ధకంగా ఉంటుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి అనుకుంటుంటాం. అదే 20 minutes చేయండి, ఏదో తట్టుకొని భీష్మించుకొని కూర్చొని 20 minutes చేస్తే నెక్స్ట్ స్లోగా మన బాడీ ఆ రిథంలోకి వచ్చి అరే ఇది బాగుంది, ఇప్పుడు అంత ఎఫర్ట్ లేదు, ఫస్ట్ 20 minutes చేసిన ఎఫర్ట్ నెక్స్ట్ 20 minutes అవసరం కావట్లేదు. ఈజీగా మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం. 40 minutes వెళ్ళాము, 45 minutes వెళ్ళాము, అట్లా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఎండార్ఫిన్స్ అనేవి గమనిస్తుంటాయి అనమాట. ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మనిషి అడిక్టెడ్ టు ఎక్సర్సైజ్. కానీ అడిక్షన్ దేనికుంటే స్మోకింగ్ ఉంటుంది, ఆల్కహాల్కి ఉంటుంది, తిండికి ఉంటుంది. కానీ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఎండార్ఫిన్స్ వల్ల అలా జరుగుతుంది. హ్యాపీ హార్మోన్స్ మన బాడీ లోపల హైపోథాలమస్ అనే సెంటర్ ఉంది. అది మన సెటైటీని కానీ, సంతోషాన్ని కానీ, దుఃఖాన్ని కానీ అది మానిటర్ చేస్తుంటుంది. సంతోషాన్ని చేసే హార్మోన్స్ కొన్ని ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జనరల్గా ఆ తర్వాత అలసిపోయారు అనుకుంటే చాలామంది ఆఫ్టర్ ఎక్సర్సైజ్ within few hours యూ కెన్ పార్టిసిపేట్ బికాస్ దోస్ హార్మోన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 6 hours. ఇప్పుడు ఎవరైనా సరే బాక్సింగ్కి వెళ్తున్నాడు, కొంత స్కిప్పింగ్ చేసి వెళ్తాడండి ఆయన. తెలుసో తెలియదు, బాక్సర్స్ పెద్ద అథ్లెట్స్ కూడా రన్నింగ్ వెళ్ళాలి, 100 meters డాష్కి వెళ్ళాలి, ముందు స్కిప్పింగ్ చేస్తుంటాడు ఆయన, వార్మప్ లాగా. ఎందుకంటే అక్కడ ఆయన ఆ రిథంలోకి వచ్చేస్తాడు. బాడీ మనది ఎఫర్ట్లెస్గా పరిగెత్తడానికి ఛాన్స్ ఇస్తుంది అది. ఎందుకంటే ఎండార్ఫిన్స్ ఉన్నంత కాలం మనం యూఫోరియాలో ఉంటాం. ఆ యూఫోరియాలో ఎక్కువ పని చేయగలుగుతాం, ఏదో ఫాస్ట్గా చేయగలుగుతాం. సో ఆ ఎఫెక్ట్ని మర్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ అనేది ఒక బోరింగ్ జాబ్ కంటే కొంతవరకు మనం సస్టైన్ చేయగలిగితే యూ కెన్ యాజ్ వెల్ డూ వండర్స్. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువ శాతము సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటున్నాయి. దే మే బి టేస్టీ, దే మే బి లుకింగ్ స్మాల్, దే ఆర్ ఈజీ టు రన్నింగ్లో కూడా తినేసేవచ్చు అనుకుంటారు. నాకు చాలా పనులు ఉన్నాయండి, తినడానికి కూడా టైం లేదు నాకు, నేను బర్గర్ తినేసా, బస్సులో తినేసా, లేకపోతే మెట్రోలో కూర్చొని తినేసా అనుకుంటుంటారు. కానీ దాంట్లో మనం చేసే భోజనం 600 calories 400 calories ఉంటే ఇది 1200 calories ఇచ్చేసింది. ఇచ్చినది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు చేసే ఫుడ్ అది. ఇవి తెలియకుండా తినేసి అమ్మాయి ఒక పని అయిపోయి ఒక పూట అయిపోయింది అనుకుంటారు. అట్లా 3 పూటలు తినేశారు అనుకోండి. దెన్ దే ఎండ్ అప్ విత్ హైపర్ కొలెస్ట్రాల్ అవుతుంది. ఫ్యాట్ ఎప్పుడు పెరిగిందో మగ హార్మోన్స్ తగ్గుతాయి. దే ఆర్ ఆపోజిట్. ఎవరు ఫ్యాట్ ఉన్నారో, ఒబెసిటీ ఉన్నారో వాళ్ళకు మగ హార్మోన్స్ న్యూట్రలైజ్ అవుతుంటాయి ఆ ఫ్యాట్ వల్ల. ఫ్యాట్ తగ్గించిన కొద్దీ మ్యాన్ అంటే మసిల్ అండి, మ్యాన్ మసిల్. ఆ మసిల్ ఎవరికైతే బాగుందో తప్పకుండా వాళ్ళ కొలెస్ట్రాల్ తక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ మీకు తెలుసు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, తగ్గించడానికి కొన్ని మందులు వాడాము. ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాన్ని హెచ్డిఎల్ అంటారు, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఆ హెచ్డిఎల్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సరే ట్యాబ్లెట్లు వాడాం, రకరకాలు ఎక్సర్సైజ్ చేయమని చెప్పాము, యోగా చేయమని చెప్పాము, స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాము. ఇవన్నీ చెప్తే ఏం చెప్పారంటే మాకేం లాభం లే అంటుంటారు. మెజారిటీ దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ, దో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. పట్టించుకోరు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొన్ని వచ్చినాయి. కీగెల్ ఎక్సర్సైజ్ అని వచ్చింది. కీగెల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, మనం మూత్రం వస్తుంటే గబుక్కని ఇట్లా పట్టేసేస్తాం, క్లోజ్ చేసేయడానికి ట్రై చేస్తాం. మూత్రం పోసేటప్పుడు మామూలుగా ఉన్నప్పుడు. అంటే ఏ కండరాలు అయితే మన యూరిన్ ప్యాసేజ్ని టైట్ చేయడానికి పనికొస్తున్నాయో
దే ఆర్ స్క్వీజింగ్ దట్ ఏరియా టు గెట్ మోర్ బ్లడ్ ఫ్లో. ఆ ఏరియాకి లాక్ ఇట్లా చేస్తే దే ఆర్ బ్రింగింగ్ ఇన్ మోర్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద టమ్మీ, పైనుంచి కిందకు వస్తుంది. సో కీగెల్ ఎక్సర్సైజ్ అనేవి జనరల్గా 2 minutes ఒకసారి, 2 minutes ఉంటుంది అది కంట్రాక్షన్ చేయగలిగితే. 2 minutes ఇస్ లాంగ్ పీరియడ్. క్రాంప్స్ వచ్చేస్తాయి, పెల్విక్ ఏరియాలో క్రాంప్స్ వస్తాయి. అట్లా 4 సార్లు 5 సార్లు ఓ 15 నిమిషాలు చేయమంటాం. పొద్దున్న 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. అలా చేయడం వల్ల కొంతవరకు లాభం జరుగుతుంది, ప్రొవైడెడ్ దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద పెల్విక్ ఏరియా. అలా కూడా కాలేదనుకుందాం. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఒకటి షాక్ వేవ్ థెరపీ అని వచ్చింది. షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? మనం కిడ్నీ స్టోన్ వస్తే మనిషిని పడుకోబెట్టి వీపు నుంచి చిన్న కిరణాలు ఇస్తాం. ఇచ్చిన తర్వాత అవి పొడి చేసేస్తాయి లోపల. స్టోన్ ఫోకల్ పాయింట్ అనే లోపల ఉంది, మనం సూదులు కూర్చలేదు, ఏమి ఎండోస్కోప్ పాస్ చేయలేదు. పడుకున్న వాళ్ళకి కింద నుంచి కిరణాలు వచ్చినాయి, వచ్చి పొడి చేసేసినాయి. అంటే దేర్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ఫోకల్ పాయింట్లో మంచి ఇంటెన్స్ షేరింగ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. డెవలప్ అయినవి అక్కడ స్టోన్ని ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ దాన్ని పొడి చేయడానికి కూడా పనికొస్తుంది. సిమిలర్లీ పీనియల్ ఆర్గన్లో రక్తనాళాల మీద కాల్షియం డిపాజిట్ అవుతాయి. ఏజ్తో స్టిఫ్ అయినాయి, వాటి మీద స్టోన్స్ ఉన్నాయి, మైక్రోలిథిస్ అంటాం, చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అలా ఉండి వాటి పట్టేసినాయి. సో ఎలాస్టిసిటీని తగ్గించినాయి. సో ఈ వీటిని కనుక మనం పొడి చేయగలిగితే, ఏ కాల్షియం డిపాజిట్స్ అయితే ఉన్నాయో వాటిని పొడి చేసేసి, వాటిని డిటాచ్ చేసేసి పంపించేయగలిగితే అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుంది ఫ్లో అని. సో బయట నుంచి కిరణాలు ఇస్తున్నాం, అది కూడా సూదులు కూర్చేది ఏం కాదు. సాఫ్ట్ ప్రోబ్స్ ఉంటే టక్ 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 అని చెప్పి 4-5 చోట్ల కరెక్ట్గా అది ఐడెంటిఫై చేసి డాప్లర్ స్టడీ ద్వారా ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలిస్తే వాటిని ఫోకస్ చేస్తే అవి జనరల్గా 4 to 6 సిట్టింగ్స్ చేస్తే కొంతవరకు లాభం ఉంటుంది. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, ఇది కూడా నెట్లో ఉంది, అందరూ పేషెంట్స్ చదువుకునే వస్తున్నారు, అడుగుతున్నారు ఇది నాకు ఉపయోగపడుతుందని. సో ఇది ఒక పద్ధతి. నాన్ సర్జికల్గా, నాన్ ఆపరేటివ్గా, పెయిన్లెస్గా రిపీటెడ్గా అంటే వారానికి 2 సార్లు చేయమంటాం. 2-3 వీక్స్లో చేసిన తర్వాత ఏమైందని మనం అసెస్ చేస్తాం. ఇది కూడా కాలేదనుకుందాం, పీ షాట్స్ అని వచ్చింది. పీ షాట్ అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్ని చోట్ల వాడుతున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వాడుతున్నారు వాళ్ళు, హెయిర్ ఫాలికల్స్ ఇంజెక్ట్ చేస్తారు. మనం బ్లడ్ తీసుకుంటాం, అందులోంచి సెల్స్ సెపరేట్ చేస్తాం. సెల్స్ 45% ఆఫ్ ద బ్లడ్ కాలం, 55% లిక్విడ్ ప్లాస్మా. ఆ ప్లాస్మాని సెంట్రిఫ్యూజ్ చేసి చక్కగా దాన్ని ఇంజెక్షన్ లాగా 3-4 చోట్ల ఇంజెక్ట్ చేస్తున్నాం. సో అక్కడ మళ్ళీ న్యూ వాస్కులైజేషన్ అంటే కొత్త వెసల్స్ స్టార్ట్ అవుతాయని, ఆ ఉన్న పాతవి పోయినా సరే న్యూ వెసల్కి స్టిమ్యులేషన్ అవుతుందని. ఆ ప్లేట్లెట్ రిచ్ అది నీ జాయింట్లో వాడుతున్నారు, అన్ని చోట్ల వాడుతున్నారు. ఆ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి హీమోడైనమిక్ స్టెబిలిటీ పెరుగుతుంది. న్యూ వెసల్స్ విల్ బి క్రాప్ అప్ ఇన్సైడ్ అండ్ బ్లడ్ ఫ్లో విల్ బి బెటర్. మీరు గమనించి చూస్తే ఈ పీ షాట్ ఇచ్చిన తర్వాత 1 సెంటీమీటర్లో ఎన్ని నాకు రక్తనాళాలు ఉన్నాయి అంటే ముందు 1000 ఉంటే తర్వాత 1600 14 పెరుగుతున్నాయి. బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఫ్లో కూడా పెరుగుతుంది. క్యాపిలరీ యొక్క డెన్సిటీ చాలా ఇంపార్టెంట్. ఆ క్యాపిలరీ డెన్సిటీ పెంచేది పీ షాట్. అది 3 సార్లు ఇస్తున్నాం. ఇబ్బందులు ఏముండవా? ఫైన్ నీడిల్స్, ఇన్సులిన్ నీడిల్స్ ఇస్తున్నాం. చిన్నగా అక్కడ లోకల్ స్ప్రే ఇచ్చి దానిలో ఇచ్చేస్తున్నాం. ఏం నొప్పి ఏమి ఉండదు. పేషెంట్స్ విల్ లైక్ దట్. సో 3 times అంటే 2 weeks గ్యాప్లో 3 సార్లు ఇచ్చేసి ఏమైందని చూస్తున్నాం. అట్లా కొంతమందికి లాభం అవుతుంది. పీ షాట్ తర్వాత ఎస్ ఐఎమ్ బెటర్ అన్న వాళ్ళు సంతోషం. 70% బాగైంది అనుకుందాం. ఇంకా కొంతమంది మిగులుతారు, ఏమీ కాలేదు, నాకు ఏమీ కాలేదు. అలాంటి వాళ్ళ కోసం ఇంప్లాంట్స్ వచ్చినాయి. ఫినైల్ ఇంప్లాంట్స్ మీకు హార్ట్ వాల్ చూస్తే హార్ట్ వాల్లో ఒక ఇంప్లాంట్ తయారు చేశారు అంటుంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఇంప్లాంట్స్ వేస్తున్నారు, ఏదో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా నాకు ఇంప్లాంట్స్ అనేది వచ్చేసాయి. సో న్యాచురల్గా మీరు ఇంప్రూవ్ చేయలేకపోతే కృత్రిమంగా ఒక సిమిలర్ అపారట్స్ అక్కడ పెట్టేయడం. ఇంతకుముందు నేను చెప్పా దాని యాక్టివిటీ ఈజీగానే ఉంటుందా? ఈజీ ఉంటుంది. యానిమల్స్ లోపల నేను ఒక బోన్ ఉంటుంది చెప్పా కదా, చెప్పారా? ఇప్పుడు మనం అలాంటి బోన్ కూడా లోపల పెడతాం. చిన్న రంధ్రం ఆర్గన్లో చేసి దానిలో చిన్న స్టిఫ్నెస్ కి సంబంధించిన ఒక చిన్న రాడ్ లాంటిది పెడతాం. ఆ పెట్టే మెటీరియల్ ఇస్ కాల్డ్ పీనైల్ ఇంప్లాంట్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సిలికాన్. సిలికాన్ ఇస్ మోస్ట్ బయోకంపాటబుల్. వాడే టెంపరేచర్లో కరగదు, తరగదు, విరగదు. బికాజ్ ఇట్స్ ఫ్లెక్సిబుల్, ఇట్స్ నాట్ స్టిఫ్. సో మనకు కావాల్సినప్పుడు దాన్ని ఇట్లా అంటే స్ట్రైట్ అవుతుంది, వదిలేసి ఇట్లా అంటే దాచుకోవచ్చు. సో పీనైల్ ఇంప్లాంట్ అనేది సెమీ రిజిడ్ వచ్చి, సెమీ రిజిడ్ అంటే బెండ్ చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి మ్యాలేబుల్ ఇంప్లాంట్. అది పెట్టడం కూడా పెద్ద కాంప్లికేటెడ్ టెక్నాలజీ ఏం కాదు. అడుగు వైపున కింద 2 రంధ్రాలు చేసి లెఫ్ట్ ఒక ఎరెక్టైల్ బాడీ ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఒక రాడ్, అక్కడ రాడ్ పెడుతున్నాం, కింద క్లోజ్ చేసేస్తాం. ఆ స్కార్ ఎవరికి కనబడదు. ఒక 1 week 10 daysలో అక్కడ దాని చుట్టూ ఒక ఫాల్స్ క్యాప్సూల్ ఏర్పడుతుంది, అది కదలకుండా ఉంటుంది. తర్వాత ఎలా వాడుకోవాలో చెప్పేస్తున్నాం. సో పీనైల్ ఇంప్లాంట్స్ అనేవి దే ద ఫైనల్ ఆన్సర్. బికాస్ అతనికి స్టిఫ్నెస్ లేక వచ్చాడు, రకరకాల మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి,
హీ వాజ్ నాట్ హ్యాపీ. 100లో 70 మంది ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్స్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మిగిలిన వాళ్ళు వీళ్ళు. ఈ ఇంప్లాంట్స్ కూడా కొన్ని ఇండియన్ ఉన్నాయి, కొన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయి. ఏది సజెస్ట్ చేస్తారు మీరు సజెస్ట్ చేయాల్సి వస్తే? అంటే ఏది సాఫ్ట్ అండ్ సపుల్గా కంఫర్టబుల్ లోపల ఉంటుందో అది చేస్తాం. జనరల్గా ఇంపోర్టెడ్ వాటికి ఉన్నటువంటి ఫినాసే, కానీ సాఫిస్టికేషన్, స్మూత్నెస్ ఇండియన్ వాటికి అంత లేవు. ధరలు కూడా అలాగే ఉన్నాయి, డిఫరెన్స్ ఉంటుంది. ఇండియన్ ఇంప్లాంట్స్ 1 లక్ష రూపాయలు 70,000 దొరికితే అవి 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. కానీ దాని మెటీరియల్ కానీ, దాని మేకింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దాని లాంజివిటీ కానీ కొంచెం బెటర్గానే ఉన్నాయి. సో పేషెంట్ మేమే ఆప్షన్ ఇస్తున్నాం. ఇండియన్ది ఇలా ఉంది, తక్కువ ధరలో కావాలంటే ఇండియన్ పెడుతున్నాం. మరి ఏంటి డిఫరెన్స్ అంటే కొన్నిసార్లు ఇది డిస్కంఫర్ట్ ఇండియన్ ఇది పెట్టుకుంటే డిస్కంఫర్ట్ ఏమైనా కలిగజేస్తే ఫస్ట్ ఫ్యూ మంత్స్ యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. తర్వాత జనరల్ ఇవన్నీ 20 years తర్వాత ఏమైనా చిన్న క్రాక్ ఇచ్చినా, వాటిలో కొంచెం అల్సర్ లాగా అయినా ఏమైనా అయినా సరే ఒకటి తీసి మళ్ళీ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది.